హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఐసిఐసిఐ పిఆర్యు లైఫ్ అనేది చూద్దాము. స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 629 ఉంది. ఒకసారి ట్రెండ్ చెక్ చేసుకుందాం 4 hours టైం ఫ్రేమ్లో. ఓకే, మనం చూసుకోవచ్చు అప్ ట్రెండ్ నడుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం 30 minutes టైం ఫ్రేమ్లో చూసుకుందాము. 30 minutes టైం ఫ్రేమ్లో మనకి ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలో అర్థం కావట్లేదు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, మన వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసేసుకున్నాము. సో చూస్తున్నారు కదా వాల్యూమ్ ఇండికేటర్. వావ్, ఎంత ప్రిసైజ్గా చూస్తున్నారు కదా. ఇక్కడ మీకు చెప్తాను, ఇక్కడ అనేది ప్రాపర్గా బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా మన ప్రాపర్గా బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ఎంత బాగా ఇక్కడ మనకి బ్రేక్ అయింది గ్రీన్ క్యాండిల్ దగ్గర. సో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో మనం ముందు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి రిజెక్ట్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ కూడా మనకి బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ యాక్చువల్లీ గ్యాప్ ఉంది ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్ అయింది. ఓకే, ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ బ్రేక్ అయింది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇప్పుడు కరెంట్ స్టాక్ చూసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బ్రేక్ అయింది కదా. సో నెక్స్ట్ టార్గెట్ ఇది వచ్చేస్తుంది, నెక్స్ట్ హైయర్ వాల్యూమ్కి టార్గెట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకవేళ చెప్తే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవడం తప్పు ఫ్రెండ్స్. తప్పు అంటే మనకి అన్షూరిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాపర్ ఫ్రెష్ బ్రేక్అవుట్ దగ్గరే ట్రేడ్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి క్లారిటీ ఉంటుంది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని. సో ఇప్పుడు చూసుకోవచ్చు మన నెక్స్ట్ టార్గెట్ ఇది వస్తుంది. ఒకవేళ ఇది కనుక బ్రేక్ అవ్వకుండా రిజెక్ట్ అవుతే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇది టార్గెట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తీసుకొని ఉంటే ఇది కొద్దిగా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ ఇది అనేది మన టార్గెట్ అనేది అయిపోతుంది. సో చూసారా ఫ్రెండ్స్, మన వాల్యూమ్ ఇండికేటర్ ఎంత బాగా పనిచేస్తుందో, చాలా ప్రిసైజ్గా లెవెల్స్ అనేది చెప్తుంది. ఈ రెడ్ లైన్ అనేది రెసిస్టెన్స్ లెవెల్, ఈ గ్రీన్ లైన్ అనేది సపోర్ట్ లెవెల్. సో ఈ వాల్యూమ్ కూడా చూస్తున్నారా, ఇది వాల్యూమ్స్ ఇవన్నీ. ఇక్కడ అనేది ఈ బ్రైట్గా ఉంటే హై వాల్యూమ్ అని అర్థం, అంటే యాక్టివ్ వాల్యూమ్ అని. యాక్టివ్ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం. సో మన ఈ వాల్యూమ్ ఇండికేటర్ గురించి డీటెయిల్స్ కావాలంటే కిందున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.